సగ్గు బియ్యంలో ఇలా పెరుగు వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా చేసేసుకోవచ్చు. మరి సగ్గు బియ్యంలో పెరుగుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకింకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి లావు సగ్గుబియ్యం అయితే వాడుతున్నాను. ఇక్కడ ఇవే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి 2 గంటల ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోతుంది అనమాట. లేదంటే మీరు నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యాన్ని బాగా కడిగేసుకుందాం. ఇప్పుడు ఇలా సగ్గుబియ్యాన్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టేసుకుందాము. ఇలా బాగా వాష్ చేసేసుకొని నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాం. ఇంకా ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత మరి కొంచెం నీళ్ళైతే వేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు వీటిని పక్కనైతే పెట్టేసుకుందాం. వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు బియ్యాన్ని అయితే వేసుకోవాలి. సేమ్ మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం అయితే రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను నేను. మీరు నార్మల్ బియ్యం అయినా వేసుకోవచ్చు. ఒక కప్పు వేసుకొని వీటిని కూడా వాష్ చేసేసుకుందాం. ఇలా బాగా వాష్ చేసేసుకొని మరి నీళ్ళైతే వేసుకుందాము. నీళ్ళు వేసుకొని వీటిని కూడా ఒక 2 గంటల సేపు నానబెట్టేసుకుందాము. అలాగే కొన్ని మెంతులు. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం సింపుల్గా. దీనికి కూడా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. పెన్నం పైన పల్లీలు అయితే వేసుకొని ఈ పల్లీలని వేయించేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేగిన పల్లీలని తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇంకా వేరొక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. కొంచెం నూనె వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఒక చిన్నది ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా మగ్గించేసుకున్న తర్వాత ఇంకా మనం వేయించుకున్న పల్లీలు పుట్నాల పప్పు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. అలాగే వేయించుకున్న పల్లీలు, ఆనియన్, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా చింతపండు, సరిపడినన్ని నీళ్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా పోపు కూడా పెట్టేసుకున్నాను. సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి ఇంకా చూడండి మనకి సగ్గు బియ్యం అయితే నానిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడాను వంపేసుకుందాము. ఇలా పూర్తిగా నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఇందులోకే మనం ఏ కప్పుతో తీసుకున్నామో సగ్గు బియ్యాన్ని అదే కప్పుతో ఒక కప్పు పెరుగునైతే వేసుకోవాలి. ఇలా పెరుగు వేసేసుకొని మొత్తం కూడాను బాగా కలిపేసుకుందాము. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు బియ్యం కూడా నానిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళు కూడా వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఈ బియ్యం కూడా ఈ సగ్గు బియ్యంలోకి వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకొని అన్నీ కూడాను ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అన్నీ ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇలా కొంచెం పట్టుకున్న తర్వాత ఇప్పుడు సరిపడిన నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా, ఇలా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం వెంటనే వేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా మనకు బ్యాటర్ వచ్చేసి ఇలా ఉండాలి. ఇలా ఈ విధంగా పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం వేసేసుకోవాలి. వేసుకునే ముందు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఒక గరిటె పిండి అనేది వేసేసుకొని ఇలా కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదా మనం ఇన్స్టెంట్గా అయినా హోల్స్ అనేవి ఏ విధంగా పడుతున్నాయో. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసేసుకున్నాము. ఇలా నూనె వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా అయినా కూడా. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని
వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక గరిట పిండి అనేది వేసేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పెద్దగా వేస్తున్నాను, మీకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు. ఈ దోశలు వచ్చేసి ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం. సెట్ దోశలు అయినా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. మనం గంట సేపు లేదా 2 గంటల సేపు నానబెట్టుకుంటే చాలు. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. మనకి నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా ఈజీగా వస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా ఈ విధంగా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇలా సగ్గు బియ్యంతో దోశలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, మనకి క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా కూడా వస్తాయి ఈ దోశలు వచ్చేసి. చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. లేదా ఇలా స్పాంజీగా కావాలంటే కూడా ఇలా కూడా చేసేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. సగ్గు బియ్యంతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.